మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడే నేను ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నంబర్లకి కాల్ చేయడం జరిగింది. మెయిన్గా 2 పాయింట్ల గురించి అడగడం జరిగింది. సార్, ఈరోజు మనకి నార్మలైజేషన్తో కలుపుకున్న స్కోర్ అనేది డిఎస్సికి సంబంధించి వస్తుందా అని చెప్పేసి అడిగితే ఆ స్కోర్ అనేది ఈరోజు వచ్చే అవకాశం లేదు, ఈరోజు నార్మలైజేషన్ డిఎస్సి స్కోర్ వచ్చే అవకాశం లేదు అనే పాయింట్ మీద క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ రెండవ పాయింట్ గురించి ఏంటంటే కన్ఫామ్గా ఈరోజు డిఎస్సికి సంబంధించిన ఫైనల్కి మనం వెబ్సైట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ అని చెప్పేసి కూడా ఈ పాయింట్ కూడా అడగడం జరిగింది. వాళ్ళు చెప్పిన అప్డేట్ ఏంటంటే ఈరోజు మ్యాక్సిమం డిఎస్సికి సంబంధించిన ఫైనల్కి వెబ్సైట్లో పెట్టేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈరోజు కుదిరితే ఫైనల్కి అనేది వెబ్సైట్లోకి రావచ్చు, లేదంటే ఒక 2 రోజుల సమయం తీసుకున్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఉండండి, కాస్త వెయిట్ చేయడం అయితే తప్పదు, వెయిటింగ్ అయితే తప్పదని చెప్పేసి క్లారిటీగా అర్థమవుతుంది. ఈరోజు కుదిరితే కొన్ని ఫైనల్ కీలు వెబ్సైట్లో రావచ్చు, ఈరోజు ఫైనల్ కీలు రాలేదంటే 2 రోజుల్లోపు ఖచ్చితంగా వెబ్సైట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇంకొక పాయింట్ గురించి కూడా క్లారిటీగా మాట్లాడాను. సార్, మన డిఎస్సి కన్వీనర్ గారి చేత కాస్త ఒక ప్రెస్ నోట్ అయినా ఇప్పించండి, లేదంటే డిఎస్సి వెబ్సైట్లో ఏదైనా ఒక చిన్న స్క్రోలింగ్ అయినా వేయండి. డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అనేది ఈ రోజునిచ్చే అవకాశం ఉంది, లేదంటే డిఎస్సికి సంబంధించిన టెట్ ప్లస్ డిఎస్సి నార్మలైజేషన్తో కలుపుకున్న డిఎస్సి ఫైనల్ రిజల్ట్ అనేది పలానా ఆగస్ట్ 1st వీక్ అను పలానా ఆగస్ట్ 2nd వీక్లో విడుదల చేసే అవకాశం ఉందను ఒక క్లారిటీ స్టేట్మెంట్ ఏపీ డిఎస్సి కన్వీనర్ గారు చేస్తే బాగుంటుంది. లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి కాల్ సెంటర్ వాళ్ళు కూడా క్లారిటీగా ఈ విషయాన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి కూడా క్లారిటీగా చెప్పాను. డిఎస్సి కన్వీనర్ గారు ఈ విషయంపై ముఖ్యంగా ఫోకస్ చేయాలి. నార్మలైజేషన్ ప్లస్ టెట్ వెయిటేజ్తో కలుపుకున్న ఫైనల్ రిజల్ట్ అనేది ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఎప్పుడు వస్తుంది, ఫైనల్ కీకి సంబంధించి ఈ రోజు అంటున్నారు, రేపు అంటున్నారు, ఎక్కడ కూడా క్లారిటీ స్టేట్మెంట్ లేదు. డిఎస్సి కన్వీనర్ గారు కూడా తప్పనిసరిగా పత్రికా ప్రకటన ఇవ్వాలి, లేదంటే ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఒక స్క్రోలింగ్ అయినా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అభ్యర్థులకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయినట్టు ఉంటుంది. కాల్ సెంటర్ నుంచి వచ్చే డేటా చూసినట్లయితే ఖచ్చితంగా ఫైనల్కి ఈరోజు వెబ్సైట్లో వస్తుందా అంటే ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మిస్ అయిందంటే రేపు లేదంటే ఎల్లుండి, ఈ విధంగా జాప్యం అయితే జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు కాస్త ప్రశాంతత పాటించవలసిన అవసరం అయితే ఉంది. మన ఆగస్ట్ ఎండింగ్ నాటికి ఖచ్చితంగా వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసే విధంగానే ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా క్లారిటీగా చెప్పున్నారు. ఆ విషయాన్ని మీకు మన ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉన్నాను. ఓకే, మీకు ఈ విషయంపై పూర్తి అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి కొంతమందికి మెసేజ్లు వచ్చాయి, కొంతమందికి మెసేజ్లు రాలేదు. మీరు కూడా కాస్త వెయిట్ చేయండి. స్పోర్ట్స్ కోటా డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో ఏదైనా అప్డేట్ వస్తుందేమో, కాస్త వెయిట్ చేయండి. ఇప్పటికైతే మాత్రం కొంతమందికి మెసేజ్లు వచ్చాయి, వాళ్ళు కూడా చాలామంది మన వీడియో కింద కామెంట్ చేస్తున్నారు. కొంతమందికి మెసేజ్లు రాలేదు, వాళ్ళు కూడా కాస్త ఓపికగా ఎదురు చూడండి. కొంతమందికి మార్నింగ్ వచ్చాయి, కొంతమందికి నైట్ వచ్చాయి. ఈ విధంగా మెసేజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఒకసారి అలర్ట్గా ఉండండి. క్యాండిడేట్ లాగిన్లో కూడా స్పోర్ట్స్ కోటా డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో కూడా ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అక్కడ కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఒకసారి ఫోకస్ చేయండి. ఫైనల్కి ఈరోజు రాకపోతే 2 రోజుల్లోపైన వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మెరిట్ లిస్టులు, తర్వాత సెలక్షన్ ప్రాసెస్, ఈ విధంగా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. డిఎస్సి కన్వీనర్ గారు కూడా కాస్త ఈ అంశంపై ఒక పత్రికా ప్రకటన ఇస్తే చాలా బాగుంటుంది.